నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత పథకాల వల్ల మీరు లబ్ధి పొందుతున్నారా? ఏమి ఇస్తున్నాం మేడం, ఇంకా అసలు వస్తూనే లేవు కదా. ఇంకా ఏమి మొన్న పెట్టినాం అన్నీ వస్తాయన్నారు, వస్తూనే లేవు ఇంకా ఇంతవరకు. ఇప్పుడు మీకు ఉచిత బస్సు ఇచ్చింది, దానివల్ల ఉపయోగం లేదు అసలు. ఏముంది, ఏమి ఇచ్చిండని ఉపయోగం ఏమొస్తుంది? మన 18వ తారీఖు రుణమాఫీ కూడా చేసిండు కదా, ఎవరికి వచ్చినా మాకు అసలే లేదు. ఇంకా ఇంకా అంటే మీరు ఇంకేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? మేము ఇంకా కళ్యాణ లక్ష్యం పెట్టినాం, అవి కూడా ఇంకా రాలే ఎప్పుడో వస్తున్నాయి అంటారు, ఇంకొచ్చడం లేదు. అప్పుడు పెళ్లిపీటల మీదనే తులం బంగారం ఇస్తా అని హామీలు ఇచ్చాడు కదా, కానీ అది ఇంకా అంతవరకు అసలు ఏమీ లేదు. ఇంకా ఇస్తాం అంటాడే ఉంది కానీ ఇచ్చడం లేదు. ఇంకా అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తానని కూడా చెప్తున్నాడు కదా, 2వ తారీఖు నోటిఫికేషన్ పడుతుందట. మరి ఇవ్వగలుగుతాడా మరి గవర్నమెంట్ జాబ్స్? ఏమో మేడం, ఇస్తారా అయ్యారా ఎవరు చూస్తాం తెలుసా? ఆయన ఇవ్వాలి కదా, ఆయనకు ఇస్తా అంటాడు, ఎవరికి ఇస్తుండో ఎవరికి చేస్తుండో తెలుస్తలేదు మనకు. అయితే ఇప్పుడు ఆడపిల్లలకి 18 ఏళ్ళ నుంచి 2500 రూపాయలు ఇస్తానన్నాడు, మరి ఇంతవరకు ఆ ఊసెత్తలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంటుంది మేడం, ఇక ఆయన ఇచ్చాం ఆయన ఉండాలి, కానీ మనం ఏం చేస్తాం చెప్పు దానికి? మన చేతిలో ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన చేతులు ఉన్నప్పుడు మనం ఆయన చేతులు ఉన్నాం, అంతే కదా.